ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన పార్టీలో ఉన్న వాళ్ళకి మొత్తం కూటమిలో ఉన్న వాళ్ళందరికీ స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. మీరు నా పదవి గురించి ఆలోచించకండి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి. ఇప్పుడు 21 స్థానాలలో గెలిచాము, నెక్స్ట్ ఇంకొన్ని స్థానాలు పెంచుకొని అన్నిట్లలో గెలుద్దాము, మనం ముందుకు వెళ్ళి ప్రజలకు సేవ చేద్దాము, నేనేం పదవుల కోసం ఆశించట్లేదు అని ఆయన ఒక లేఖ రాసి చెప్పడం జరిగింది. అందులో ఇంకా ఏమేమి పాయింట్స్ ఆయన మెన్షన్ చేశారు? ఖచ్చితంగా ఆయన బయట చెప్తారు, ఇట్లాంటి లెటర్లో అయినా చెప్తారు, ఏ విధంగా అయినా ఆయన ఎప్పుడూ ఒకటే మాట మీద ఉంటారు. నేను పదవుల కోసం కానీ రాజకీయాల్లోకి రాలేదు, ఎందుకంటే ప్రజలకి ఏదన్నా నా తరపున చెయ్యాలి, సో చేసేవాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళ తరపున నేను నిలబడతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా అసెంబ్లీలో మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉండాలని ఉంది, ఎందుకంటే ఆయన చూసి నేను ఇంకా నేర్చుకుంటున్నాను. రాజకీయం నాకు మంచి చేయడం తెలుసు, కానీ అసలు రాజకీయం అనేది ఎలా చేస్తారనేది చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవచ్చు అని కూడా ఆయన ఓపెన్గానే చెప్పారు. సో మళ్ళీ మీటింగ్లో ప్రధాని మోడీ గారి ముందు కూడా చెప్పారు, నాకు ఎటువంటి పదవుల మీద ఆశలు లేవు అని చెప్పి. సో ఆయన అయితే క్లియర్ పాయింట్ మీద ఉన్నారు, పదవుల మీద ఆశ లేదు అని చెప్పి. సో మరి జన సైనికులంతా మేమంతా దేనికి ఉన్నామన్నా మీరు ఎప్పుడు ఎవరిని ఏం అనొద్దంటారు, కానీ వాళ్ళు మా మాట వినట్లేదు, మేము శాంతియుతంగా ఉండాలంటే ఎలా ఉంటామని వాళ్ళు కూడా గొడవలు పడుతున్నారు అనమాట. ఇప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే మాట వచ్చింది, సో ఈయన కూడా సీఎం చేయాలనే మాటను తీసుకొస్తున్నారు. సో ఆయన క్లియర్గా ఏం చెప్పారంటే, ఎవరో మాట్లాడిన దాన్ని మీరు హైలైట్గా తీసుకుని దానికోసం మీరు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు, మీరు వాళ్ళెవరో మాట్లాడినంత మాత్రాన ఎందులోనూ మార్పు రాదు, సో ఖచ్చితంగా ఏదన్నా ఉంటే మేము తెలియజేస్తాము. సో ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 6-7 నెలల కాలంలోనే 3 లక్షలకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చారు. సో మరి ఆయన చేసే పనితనాన్ని మనం కుదిరితే అందులోంచి మనం ఫండింగ్ తీసుకుని మన పార్టీకి మనం ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి చూసుకోవాలి తప్ప, అంతేగాని మనం కొట్లాడుకుంటే మనకేం రాదు. సో వాళ్ళెవరో నాయకుడు మాట అన్నాడు అని చెప్పి మీరు అగ్రెసివ్ అవ్వడం, మీరన్నారని వాళ్ళు అవ్వడం కూడా ఇది కరెక్ట్ కాదు. అసలు గొడవలు అనే తీరునే పక్కకు పెట్టేయండి, ఎందుకంటే మనం ఒక కట్టుబాటుగా వచ్చాము, ఇది చేద్దాము రాష్ట్రానికి. సో ఒక ఏదైతే డిక్టేటర్ పరిపాలన ఉందో, ఒక రాజకీయంగా ఒక రాక్షసుడు ఎలా ఉన్నాడో వాడిని దించి మనం వచ్చాము అంటే, సో ప్రజలు మనం నమ్మి గెలిపించారు. అది గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా మీరు ఒక ఐక్యతతో ఉండాలి. మనందరం కలిసి ఉంటేనే మనం అనుకున్న పని సాఫీగా చేయగలుగుతాం. సో మనలో మనకి ఇట్లా వచ్చినాయి అంటే అది కరెక్ట్ కాదు. సో ఎవరు కూడా వేరే వాళ్ళని నోరెత్తి కానీ సోషల్ మీడియాలో కానీ తప్పుడు పదాలతో కానీ వ్యాఖ్యానించొద్దు, ఎవరిని ఏం అనొద్దు, శాంతియుతంగా ఉండని ఆయన చెప్పారనమాట. సో అలా చేయని వాళ్ళ పట్ల ఇంకా నేను వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేను, చేయలేనని కూడా ఆయన చెప్పేశారు. సో మరి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఆయన వేని అర్థం చేసుకొని ఆయన విజన్ ఒకటి ఉంది. ఈరోజు ఒక 10 ఏళ్లలో 20 మందిని నిలబెట్టుకోగలిగారు, ఇంకో 10 ఏళ్ళకి ఇంకో 40 మందిని పెంచుకోగలుగుతారు. సో సమవుజ్జి అవ్వాలని ఆయన ప్రయత్నిస్తూ ఉంటే అభిమానులు మాత్రం ఆ ఆవేశాన్ని అంతుపట్టలేక మావాడే సీఎం, మావాడు నెక్స్ట్ సీఎం అని వాళ్ళే గింజేసుకుంటున్నారు తప్ప ఆయనకి ఏమాత్రం ఆ సీఎం పదం మీద కానీ ఈ డిప్యూటీ సీఎం పదం మీద కానీ ఆకాంక్ష లేదు. సో మరి అది ఆ అభిమానులు అర్థం చేసుకుని ఆయన ఏ దారిలో వెళ్తే ఆ దారిలో వెళ్ళమని ఆయన చెప్తారు. సో ఆయన ఇంతకుముందు కూడా చెప్పారు, నాతో ఉండేవాడే నావాడు, నన్ను శంకించేవాడు నా వాడు కాదని. సో ఇప్పటికి ఇంకా అభిమానులు ఆయనకి యాంటీగా మాట్లాడుతున్నారు, ఆయన చెప్పిన దాన్ని జవదాడుతున్నారంటే ఇంకా ఆయన ఏం చేయలేదు.